మీరు చెప్తున్న కాంట్రవర్సీస్ అది జస్ట్ డై డౌన్ అంటారా? నో డై డౌన్ కాదు. దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేటివ్ డిస్కషన్స్ అరౌండ్ అనమాట. అంతే అంటారు. ఎవడో మెసేజ్ పెడుతుంటారు, దిస్ ఇస్ గేమ్ టు కన్వర్ట్ బ్లాక్ టు వైట్. అన్ఫార్చునేట్గా నా దగ్గర బ్లాక్ లేదా, ఆల్ ఐ అర్న్ ఈజ్ వైట్. అవును అవును. ఇక్కడికి వస్తే ఇక్కడ క్యాష్ నీడ్ వస్తుంది ఏదైనా ప్రాపర్టీ కొంటే, అందుకే నేను ఎక్కువ ప్రాపర్టీస్ కొన్నాను. బికాస్ వాట్ ఐ హ్యావ్ ఇస్ అ వైట్ మనీ, అంతే అంతే తప్ప ఐ కెనాట్ గివ్ ఎ బ్లాక్ అనమాట. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే మైండ్ సెట్ డిఫరెన్స్. అంటే somebody may think it's a black to white and there's no way I can convert. I don't have income of black. నేను సినిమాలో ఆన్ చేయట్లేదు, నా అర్నింగ్స్ అన్ని ఓవర్సీస్ లో ఆన్ చేసి వచ్చిన డబ్బులు. సో మీ ఆర్టిస్ట్ కానీ యూ విల్ హావ్ టు ఆబ్వియస్లీ గివ్ ఇన్ వైట్. అదే ఇప్పుడు మై సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ మై సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వైట్. కరెక్ట్. ఇక్కడ లాస్ వస్తే మై వైట్ మనీ గెట్స్ లాస్ట్ అనమాట. నేను ఏదో నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి కొన్ని 100 కోట్లు క్యాష్ వచ్చి దాన్ని కన్వర్ట్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇన్ ఇండియా. అంటే ఐ డోంట్ సెల్ ఏ సింగిల్ సెంట్ ఆఫ్ ల్యాండ్, కరెక్ట్, neither in US or nor in India. And whatever I invested అనమాట. బట్ ఐ డోంట్ డూ ఎ ట్రేడింగ్. సో 100% of my income is from my other businesses abroad. In films I do investment into films. నా డబ్బులు పోతే నా వైట్ మనీ గెట్స్ లాస్ట్. అంతే తప్ప ఇంకా వేరే యాంగిల్స్ లేవంటున్నారు. బట్ సార్ ఇండస్ట్రీలోనే యాక్చువల్లీ ఈ ప్రాక్టీస్ కొంచెం తక్కువే కదా, అంటే బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ హీరోస్ ఆర్ పేడ్ ఇన్ క్రోర్స్, కోట్లు. అది ఎంతవరకు ఎలాగా అన్నది ఈ లావాదేవీల విషయంలో, ఈ ప్లానింగ్ విషయంలో మీరు ఒక కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారనుకోవచ్చా, లేక దేర్ ఆర్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో హూ ఫాలో దిస్ టు ద టీ? Everywhere wherever it's possible we'll try to streamline. We are one of the first to say cashier will not carry cash, we pay only digital. అన్ని డిజిటల్. సో వీలైనంత వరకు గ్రూప్గా యూనియన్స్లో ఈ 10 పీపుల్కి ఈ పర్సన్కి పే చేయి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అంటారు. అది కట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము, బట్ అవ్వట్లేదు. బట్ వీ వాంట్ పే టు ద బెనిఫిషియరీ డైరెక్ట్లీ, నాట్ త్రూ వన్ పర్సన్. కొన్ని కరప్ట్ ప్రాక్టీసెస్ నేను చాలా చోట్ల చెప్పినాను. అంటే ఇట్స్ బికమింగ్ ఎ ర్యాన్సమ్ అన్నప్పుడు వి పుట్టింగ్ అ ఫుడ్ డౌన్ అండ్ సే ఐ కెన్ అఫోర్డ్ టు హోల్డ్ మేకింగ్ మూవీస్ ఫర్ ఎ వైల్. అవసరమైతే తప్ప మీరు ఎక్కడ కాంప్రమైజ్ కారు ఆన్ దిస్. 100% కాన్ అని చెప్పట్లేదు. వీఆర్ ట్రైయింగ్ టు మేక్ ద చేంజ్. రైట్, యా, నో ఐ అంటే అండర్స్టాండ్. ఓవర్ నైట్ ఐ కెనాట్ చేంజ్. అంటే కరెక్ట్, చిన్న స్థాయిలో ఓకే సార్, బట్ ఇక్కడ మనకి ఇమేజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ క్వశ్చన్ అని మై క్వశ్చన్ వాస్ దట్ మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన స్కాండల్స్ కావచ్చు విత్ సమ్ ఆఫ్ ద టాప్ స్టార్స్, కాస్టింగ్ కావచ్చు అని అది ఇది, ఈ కాంట్రవర్సీస్ నడుమ మీరు ఒక చాలా క్లీన్ ఇండస్ట్రీ, టెక్నాలజీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మీరు ఎలా ఫీల్ అవుతారు? హౌ కంఫర్టబుల్ డూ యూ ఫీల్? బికాస్ ఎవరో ఒకరు ఏదో ఒక వేలు పాయింట్ అవుట్ చేయడానికి దానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే మీకు ఇఫ్ దెర్ ఆర్ గ్రూప్ ఆఫ్ హ్యూమన్ వర్క్ టుగెదర్ దెర్ విల్ బి సర్టెన్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ క్లాషెస్. సో దాన్ని మనం వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్. అంతే అంతే. ఒకప్పుడు టెక్ బిజినెస్ లో కూడా అనేవాళ్ళు, కాల్ సెంటర్ వర్క్ చేస్తుంటే ఇట్స్ ఫ్రీ కల్చర్ అని, ఐటీలో ఫ్రీ కల్చర్ అని అది కూడా చాలా సార్లు. అది అలా ఉంది, వాటిని ఆపలేం కదా మనము. మన బిజినెస్ మనం చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటూ పోవాలి. మీ సినిమాలు. సో టెల్ us about Raja Saab, sir. We are all waiting to hear more. See, Raja Saab so far is the underdog in Prabhas gar movies, because underdog ante we didn't advertise, we didn't. Avunu. Yeah, but it is a very large scale movie. So మీకు అక్టోబర్ నుంచి విల్ స్టార్ట్ సీయింగ్ ద మెటీరియల్ అబౌట్ ద మూవీ, అంటే వై ఈజ్ ఇట్ డిఫరెంట్ అన్నది. సో ఇట్ కమ్స్ విత్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ విజువల్ ఎలిమెంట్స్. విల్ సీ ఎంటర్టైన్మెంట్, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, హారర్లో టు ఎ డిఫరెంట్ లెవెల్. ఎంత బడ్జెట్ ప్లాన్ చేశారు సార్? ఇది చెప్పడం కష్టం, చెప్పకూడదు. బట్ బై ద టైమ్ వి డూ ఇట్ మే గెట్ క్లోజ్ టు 400 crores. 400 కోట్లు రాజా సాబ్, హారర్, ఎంటర్టైనర్, క్లోజ్ టు, ఇంకా క్లోజ్ టు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. అండ్ కాస్టింగ్ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు రాజా సాబ్కి? జాగ్రత్త లేదు, ఇట్స్ ఆల్ వి హావ్ ద వెరీ గుడ్ కాస్ట్. అదే అంటే హౌ డిడ్ యూ డెలిబరేట్లీ ప్లాన్ ద హోల్ కాస్ట్ అని? అంటే ఆనెస్ట్గా ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ వేర్ వీ డోంట్ డూ లాట్ ఆఫ్ ప్లానింగ్. అంటే ఇప్పుడు మీకు యాక్టర్, డైరెక్టర్ అండ్ వాళ్ళకి వదిలేసారు will do the right things. Yeah, definitely they do in consultation with us. And the project కి we know day one potential.
అవును. సో అంటే వీఆర్ వెరీ క్లియర్. వీఆర్ కమింగ్ ఆఫ్టర్ సలార్, ఆఫ్టర్ కల్కి. అంటే మేము 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. సో విల్ అది. హిట్ ద పీక్ అన్నది వచ్చినాం అండ్ వీఆర్ దేర్.